కొనియాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి సన్నివేశాలు రాజకీయంగా ఎదగడం కోసం మన పద్మాశాల ఐక్యత ఎప్పటికైనా అవసరం ఉంటుంది. మరి మున్ముందు కూడా వచ్చే రాజకీయంగా వచ్చేటువంటి పరిణామాల్లో కూడా మనమంతా ఒక ఐక్యతతో పోరాడితే వచ్చేటువంటి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఇంకా ఎన్నో రకమైనటువంటి పదవులు ముందు రాజకీయంగా వచ్చేవి ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి కూడా మనం కూడా ఒక ఐక్యతతో పోరాడే విధంగా మరి వారు ఏ విధంగా అయితే పట్టువదల విక్రమార్కులాగా మరి చేరుకున్నారో అలాగే ప్రతి ఒక్క వార్డును కానీ ప్రతి ఒక్క గ్రామాన్ని కానీ మన పద్మాశాల కైవసం చేసుకునే విధంగా మనమందరం ఏకతాటిపై పోరాడాలని తెలుస్తూ మరి ఒకే భావంతో గౌరవించుకొని సంఘ పక్షాన చేసుకోవాల్సినటువంటి సన్మానాలు కానీ సత్కారాలు కానీ పూర్తి స్థాయిలో చేసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. కాబట్టి మరి ఈ కార్యక్రమం మీ అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయం చేసి మరి మీ యొక్క విజయానికి కూడా తోడ్పాటుగా అందరూ సహాయసహకారం అందిస్తే వారు కూడా ముందుకెళ్ళి కార్యక్రమాన్ని మరి జగిత్యాలన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి చైర్మన్ పదవి కూడా న్యాయం చేసి మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకుంటున్నాం. జై మార్కండేయ. పట్టణ ప్రథమ పౌరాలు చిరంజీవి అడవాల జ్యోతి లక్ష్మణ్ గారి అమ్మవారి శ్రీ మార్కండేయ స్వామి ఆశీస్సులతో పద్మశాలి కులబాంధవుల అభినందన సభకు విచ్చేసిన సందర్భంగా వారిని ఆశీర్వదిస్తూ సభాధ్యక్షులు ఆకుపత్రి శ్రీను పద్మశాలి పట్టు సడలలేదు, నిరంతరంగా ఉంది అని కాపాడడానికి ఈరోజు లక్ష్మణ్ కృషి అభినందనీయం. అగ్రవర్ణాల ఆధిపత్య పోరులో కొంతమంది కులనాయకుల అనగదొక్కే ఆలోచనలో కూడా ఎదురొడ్డి నిలిచి ఆనాడే రావాల్సిన పదవిని లేటుగానైనా సాధించి తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలి అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పట్టుదల ఏదైనా సాధించగలుగుతారు అనేది నిరూపించినందుకు చిరంజీవి జ్యోతి లక్ష్మణ్ను అభినందిస్తూ వారికి సహకరించిన పద్మశాలి కుల బాంధవులను మరొకసారి నమస్కరిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఆ సత్తా చాటే విధంగా జగిత్యాల పట్టణంలో జ్యోతి పాలనలో అమ్మవారి ఆశీస్సులతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో పట్టణంలో పద్మశాలి పాలన ఎలా ఉంటుంది, ఏదైనా సాధించగలుగుతాం, 10 మందికి సేవ చేయగలిగే కుటుంబాలు మా ఉన్నాయి జగిత్యాలు అని నిరూపించే విధంగా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని అమ్మాయిని ఇంకా ఉన్నతమైన శిఖరాలకు ఎదిగేలా భగవంతుడి ఆశీస్సులతో పాటు మనందరి ఆలోచన విధానంతో ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ గతం జరిగింది పోయింది. రాబోయే రోజులైనా ఇప్పటికైనా మనం ఆలోచించి అగ్రవర్ణాల ఆధిపత్యానికి అనగదొక్కబడకుండా నిలబడే విధంగా చేయూతనివ్వండి, లేదా ఊరికే కూర్చోండి, కానీ కిందికి గుంజే ప్రయత్నం మాత్రం చేయొద్దని వేడుకుంటూ ఆశించడం కాదు శాసించడం నేర్చుకుందాం. దయచేసి ప్రతి పద్మశాలి బాంధవుడు మరీ చెప్తున్నాను, ఒకరి నుంచి ఆశించి చేసేదేం లేదు, శాసించే విధంగా మనం ఉన్నాడు ఏదైనా సాధించగలుగుతామని మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అమ్మాయి చిరంజీవి జ్యోతికి ప్రత్యేక అభినందనలు. భగవంతుడి ఆశీస్సులతో పాటు పెద్దలందరూ ఆశీర్వాదాలు ఉండాలని, తన పాలన సక్రమంగా జరిగి జగిత్యాల పట్టణం సర్వతోముఖాభివృద్ధిగా అభినందనలు చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుతూ జై మార్కండేయ, జై పద్మశాలి. నిన్న నేను చైర్పర్సన్గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. నన్ను కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ నాకు ఓట్లేసి గెలిపించారు. వాళ్ళందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈరోజు ఇక్కడికి నాకు సన్మాన సభ ఏర్పాటు చేసిన నా కుల బాంధవులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి దాంట్లో మనం వెనుకబడి ఉన్నామని ఈ రోజుల నుంచి అనుకుంటున్నాం. కాకపోతే వెనుకబడి లేనిగా మనం ముందుకు వచ్చేసాం. ఖచ్చితంగా మన పదవుల కోసం, మన హక్కుల కోసం మనం పోరాడాలి, మనం తెచ్చుకోవాలి. మన హక్కు ఇది. మన హక్కు మనకి ఇవ్వకుండా ఇన్ని రోజుల నుండి దాన్ని దాచి అర్ధవర్ణ కులాలకి వాళ్ళని ఉంచి వాళ్ళని పైకి తీసుకురావడం ఇది కరెక్ట్ కాదు. ఇది బీసీ మహిళకి చెందాల్సిన పదవి. సో దీనికోసం జీవనన్న కొంచెం ప్రయత్నించి బీసీలకే దక్కాలి ఈ పదవి అని చెప్పేసి ఆయన తీసుకొచ్చి ఈరోజు నేను బీసీ మహిళగా నేను కూర్చున్నందుకు చాలా సంతోషపడుతున్నా. మన పద్మశాలీలందరూ ఎప్పటికీ గర్వపడేలా, ఖచ్చితంగా గర్వపడేలా పనిచేస్తా. ఈమె పద్మశాలి బిడ్డన అనేలా ఖచ్చితంగా నేను పనిచేసి చూపిస్తా. మన గుడికే, మన సంఘానికైనా, మన గుడికైనా, దేనికైనా ఏదైనా డెవలప్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తా. ఇంతకుముందు ఏం జరిగింది డెవలప్ అనేది మనకు తెలుసు. ఇక ముందు మాత్రం ఖచ్చితంగా
ఈ ఉన్న 10 నెలలు ప్రతి నిమిషం పనిచేయడానికి ఖచ్చితంగా నేను ముందుకెళ్తా. ప్రతి ఒక్కరితో అబ్బాయి అమ్మాయి బాగా చేసింది, ఈ ఉన్న టైంను కూడా యూజ్ చేసుకుంది అనేలాగే చేస్తాను తప్ప ఈ ఉన్న 10 నెలలు ఈమె మిస్యూజ్ చేసింది, పాడు చేసుకున్నది అనే మాత్రం ఒక్క పని కూడా చేయను. ఖచ్చితంగా మంచి పని చేసుకుంటాను. అండ్ ఖచ్చితంగా మన పదవుల కోసం మనం పోరాడాలి, మనం ముందుకెళ్ళాలి. మనం ఇలా ఏకబడి ఉండడం కాదు, మనలో మనకి ఇంకా ఐక్యత రావాలి. ప్రతి దాంట్లో ఇప్పుడు చెప్పినట్టు సర్పంచ్లు కావచ్చు, కౌన్సిలర్సే కావచ్చు, ఇంకెలాంటి పదవులైనా ఇక నుంచి మనం వెనక్కి తగ్గడం కాదు. ఇప్పుడు దీనికోసం మనం ఎట్లా పోరాడినామో అలాగే ఇక ముందు కూడా పోరాడదాం. ప్రతి ఒక్క పదవిని మనం తెచ్చుకుందాం, మనం ఏం తక్కువ కాదు అని చూపిద్దాం. అగ్రవర్ణాలకు మనం చూపించాల్సిందే. ఇక ముందు ఏడున్నా ఎలాంటి సమస్య ఉన్నా దయచేసి చెప్పగలరు, ఇది కాదు ఇదని చెప్పండి, ఖచ్చితంగా చేసి చూపిస్తా. ఇది మా బిడ్డ అని చెప్పుకునేలా మాత్రం ఖచ్చితంగా చేసి చూపిస్తా. పద్మశాలి బిడ్డ అనేది మీడియా మిత్రులు కూడా, నా కుల బాంధవ్యులు కూడా